తెలంగాణ 33 జిల్లాలలో కన్స్యూమర్ ఫోరం అభ్యర్థులను ఎన్నుకుంటామని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు. హైదరాబాద్ ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ఆఫీసులో ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ అనుదీప్, ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ సాయి రమేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో 2 లక్షల ఆర్గనైజేషన్లు ఉంటే వాటిలో ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ 5వ ప్లేస్లో ఉండడం గర్వకారణమని చెప్పారు. రామ్మోహన్ గుప్తా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఒక సభ్యుడిని ఎన్నుకుంటామని చెప్పారు. ప్రజలందరికీ కన్స్యూమర్ ఫోరం గురించి తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మనము ప్రతి జిల్లాల్లో కూడా మన కమిటీ ఏర్పరిచి ప్రతి జిల్లాలో 15 మందిని మినిమం తీసుకొని 33 జిల్లాల నుంచి 450 మంది 500 మంది వరకు టీం తీసుకుంటాము. అదే కాకుండా మన అండర్లో ఒక 33 అడ్వకేట్లను తీసుకొని ప్రతి అడ్వకేట్ ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వేసి వాళ్ళ కమిటీ ఏర్పరిచి ప్రతి సమస్యకు ఒక్కొక్క అడ్వకేట్ వాళ్ళ తరఫున కన్జ్యూమర్ ఫామ్ వేసి, ఎందుకంటే అందరికి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం పోయి కన్జ్యూమర్ ఫామ్ పోయి కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేయాలంటే కొంచెం ఆలోచించడం విషయమైంది. అందుకే ఈ 33 అడ్వకేట్లు ఎందుకు మనము మన టీంలో తీసుకుంటున్నాం అంటే ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెంబర్గా వేసి దాన్ని మనము ప్రోత్సహించాలని చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం కండక్ట్ చేస్తున్నాం. అదే ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2 lakhs ఉన్నాయి. 2 lakhs ఉన్న దీంట్లో మన ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది 5th place లో ఉంది. 5th place లో ఉంది. దాన్ని నేను ఇచ్చేయట్లేదు, నేను కానీ మన టీం కానీ చెప్పడం కాదు. డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అనమాట. పిఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడి క్రియేట్ చేసి 5th member గా మనల్ని ఇక్కడ నిలబెట్టారు. మన ఇండియాలో మనం 5th member గా ఉన్నాం. దాని గురించి అయితే మాత్రం నేను మరి కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఏ ఒక్కరు చేస్తున్నా